పాక్ దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా భారత్ మీద వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ చిన్న విషయంలాగా అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్ గా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు పాకిస్తాన్ ఫస్ట్ ఇలా రియాక్ట్ అవుద్దని నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక ఛాన్స్ ఉందని ముందు చెప్పాను, ముందు కూడా ఏదో మాట్లాడినాను. ఎందుకంటే పాకిస్తాన్ లో ఆర్మీ ఎప్పుడైతే ఓవరాల్ కంట్రోల్ తీసుకోవాలని ప్రయత్నిస్తుందో, రైట్, ఈ వార్ సినారియోని ఎస్కలేట్ చేయడం జరుగుతుందని ముందే చెప్పాను నేను. లేకపోతే పాకిస్తాన్ దగ్గర యాక్చువల్ గా ఎస్కలేట్, ఎందుకంటే అవమానత ఒక దెబ్బతిన్న కంట్రీ ఏదో విధంగా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితం ధైర్యం ఏం ధైర్యం ఉంది? రియాక్ట్ అయిన తర్వాత కూడాను ప్రపంచ దేశాలు, అగ్రదేశాలు కొన్ని వచ్చి ఈ వార్ని పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ వార్ లాగా కాకుండా ఆపుతూనే తెలుసు. కనుక తమ ప్రజానీకానికి ఏదో ఒక జవాబు ఇవ్వాలన్నది రీతిలో రియాక్ట్ కొంతవరకు అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. అందుకే కదా ఆల్రెడీ డ్రిల్స్ మొదలుపెట్టించారు జమ్మూలో, బ్లాక్అవుట్ డ్రిల్స్ ఇవన్నీ ముందు చేయించారు. రెండోది ఏంటి, ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు. కనుక మన గవర్నమెంట్ ముందు యాంటిసిపేట్ చేసింది. కొన్ని ఎయిర్పోర్ట్స్, ఇండిగో ఫ్లైట్స్ ఇవన్నీ ముందు నుంచి స్టాప్ చేశారు. టువర్డ్స్ జమ్మూ, అవంతిపూర్, లే, లదాఖ్, గుల్మార్గ్ ఈ సైడ్ అంతా ఎయిర్పోర్ట్ లో కూడా ఫ్లైట్స్ కూడా, ఇండిగో ఫ్లైట్స్ ఇవన్నీ బంద్ చేశారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అన్ని బంద్ చేశారు. రైట్, కనుక యాంటిసిపేట్ చేశారు. అందులో మాత్రం ఇది యాంటిసిపేట్ చేయబట్టే సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. వాళ్ళు ఎంత ఫైర్ చేసినా సరే తిప్పి కొట్టగలుగుతున్నాం ఆల్రెడీ మనం. ఎందుకంటే పాకిస్తాన్ నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఈ డ్రోన్స్ ని ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు. ఒక విధంగా చూస్తే ఏంటి, ఆల్రెడీ మనం ఒకసారి కొట్టినప్పుడు ఇమీడియట్ గా ఎప్పుడు రియాక్షన్ ఇవ్వాలో రేపు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందని యాంటిసిపేట్ అయితే ఖచ్చితంగా చేశాం మనం. చేయబట్టే మన జాగ్రత్తలో మనం ఉన్నాం. రైట్, రెండోది ఏంటి, మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ కూడాను ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మన ఎయిర్ ఫోర్స్ ని కూడా అలర్ట్ చేశారు. కావాల్సిన స్క్రాంబుల్ చేస్తాం, వెంటనే ఆకాశంలోకి వెళ్ళటం, తిరిగి కొట్టాలని అవసరం వస్తే ఉంటుందనేసి. కానీ పాకిస్తాన్ కూడాను కొంత తిరిగి అవమానం కోసం అయినా సరే ప్రపంచానికి చూపించాల్సిందేంటి, కొట్టాలన్న దెబ్బతో కొడతారు ఒకటి. రెండోది, భూభాగంలో క్రాస్ చేయకుండా, ఎల్సీ క్రాస్ చేయకుండా ఇప్పుడు వాళ్ళు కూడాను డ్రోన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. రైట్, సో డ్రోన్స్ ని ఫైర్ చేయటం మొదలు పెట్టారు. డ్రోన్స్ అంటే ఇలాగే లాయిటరింగ్ ఎమ్యునిషన్ అంటారు. కొన్ని డ్రోన్స్ అంటే సూసైడల్ బాంబ్స్ కింద ఆల్రెడీ మనం ఇంతకు ముందే రష్యా యుక్రెయిన్ వార్ లో బోల్డ్ చూసాం. ఇలాంటి డ్రోన్స్ వెళ్ళటం, ఇప్పుడు జమ్మూ ఎయిర్పోర్ట్ మీద యూజ్ చేసింది కూడా అలాంటి సూసైడల్ డ్రోనే. కరెక్ట్, అలాంటి డ్రోన్స్ ఖచ్చితంగా. రైట్, కానీ ఎంత పవర్ఫుల్ డ్రోన్ అది అనేసి కింద యాక్చువల్ గా దెబ్బ తగిలితేనే కానీ మనకు తెలియదు ప్రస్తుతానికి. కానీ మనం అన్ని డ్రోన్స్ ని ఆల్రెడీ ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ బాగానే ఉంది కాబట్టి అలర్ట్ గా ఉన్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంటాయి, గ్రౌండ్ ఫోర్స్ మన ఆర్మీ దగ్గర కూడా ఉంటాయి. ఇవన్నీ ఎలా డిప్లాయ్ చేస్తారంటే మనం యాంటిసిపేట్ చేస్తాం. ఏమని, ఏ టార్గెట్స్ బాగా ఇంపార్టెంట్ టార్గెట్స్. ఇప్పుడు జమ్మూలో ఖచ్చితంగా ఆల్రెడీ బ్లాక్అవుట్ ఉంది. బ్లాక్అవుట్ ఉన్నా సరే వాళ్ళకి ఏంటి స్ట్రాటజిక్ టార్గెట్స్ ఏంటి, ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, అలాగే ఏదైనా పవర్ స్టేషన్ ఉండొచ్చు, దగ్గర డ్యామ్ చూడొచ్చు, రైట్, ఆర్ పెద్ద పెద్ద యూనివర్సిటీ బిల్డింగ్స్ ఏమైనా ఉండొచ్చు. కనుక ఇలాంటి టార్గెట్స్ కవర్ చేసుకుంటా ఎయిర్ డిఫెన్స్ ఈ ఏరియా అంతా కవర్ చేస్తుంది. యాక్చువల్లీ జమ్మూ ఏరియా అంతా పూర్తిగా కవర్ చేసే విధంగా కూడా డిప్లాయ్ చేసుకుంటారు. రైట్, కనుక యాంటిసిపేట్ చేశారు కాబట్టి ఈ మిసైల్స్ ఎవరైతే ఎయిర్పోర్ట్, జమ్మూ ఎయిర్పోర్ట్ కొడదామని పంపించారో మిసైల్స్, వాటిని మనం ఫైర్ చేయగలిగాం. రెండోది నేను అనుకోవటం ఏంటంటే, జమ్మూ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇది చేశారు, ఇంతకుముందు మాటలో నేను చెప్పింది ఏంటి, పాకిస్తాన్ ఎలా రిటాలియేట్ చేస్తుంది, ఎలాంటి టార్గెట్ ని చూస్ చేసుకుంటది అని. రైట్, ఈ ఎయిర్పోర్ట్ చూస్ చేసుకోవడంలో వాళ్ళకి తెలిసింది ఏంటి, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు కనుక జన నష్టం జరగకపోవచ్చు. రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే దాడి చేసింది అనుకోవాలా, టార్గెట్ చేసింది అనుకోవాలా? ఏదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాత్రమే టార్గెట్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే దాడి చేద్దామని ప్రస్తుతానికి ప్రయత్నించింది. ఎందుకంటే వాళ్ళ ప్రజానీకానికి ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. మనం చేతులు గాలు తొడుకుని కూర్చోలేమన్నా చెప్పాల్సిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. దానికి తోడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ కూడాను ఖచ్చితంగా ప్రజానీకానికి చూపాలి పాకిస్తాన్ ఆర్మీ రెడీగా ఉందనేసి. కనుక డ్రోన్స్ ఫైర్ చేయటం నేను అనుకోవటం, డ్రోన్స్ మిసైల్స్ ఆ రీతిలో, ఎందుకంటే దాంతో యాక్చువల్లీ ఎల్సీ క్రాస్ చేయట్లేదు, ఇంటర్నేషనల్ బోర్డర్ క్రాస్ చేయకుండా ఫైర్ చేస్తున్నారు. రెండోది, సరే పోతే పోయినాయి కొన్ని డ్రోన్స్,
ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కొట్టినా సరే కొంత నష్టం కలుగుతుంది. కానీ పాక్ దాడి మన చేసింది. పాక్ దాడి చేసింది అన్న న్యూస్ ఖచ్చితంగా వరల్డ్ ఓవర్ తెలుస్తుంది. ఇంతలో సైడ్ బై సైడ్ నేను కొట్టడం బ్యాక్గ్రౌండ్ లో పాకిస్తాన్ కూడాను మేము కొట్టున్నాం, కానీ మీరు ఇండియాను కూడా హెచ్చరించి ఆపండి, ఇండియా కూడా ఎంతో ఆపేస్తే మేము కూడా ఇంకా ఏం ఫైర్ చేయమన్న రీతిలో ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు సాగుతుంది ఈ డ్రోన్స్ తో మిసైల్స్ ఫైర్ చేయటం రైట్ అన్నది మనం వేచి చూడాలి. రామచంద్రరావు గారు, యాక్చువల్లీ ఇందాక కూడా మిస్ట్రీ అండ్ అలాగే కల్నల్ వీళ్ళు చెప్పడం జరిగింది దట్ ఎక్కడా కూడా పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ మిలిటరీ బేసిస్ మీద కానీ టార్గెట్ పెట్టలేదు, ఓన్లీ ముష్కరుల మీద మాత్రమే, ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశామని. కానీ పాకిస్తాన్ రేపు ప్రపంచానికి ఏం చెప్పబోతోంది ఇలాంటి దాడులు చేసి సివిలియన్స్ మీద, ప్రభుత్వ ఆస్తుల మీద టార్గెట్ పెట్టి? ఇప్పుడు పాకిస్తాన్ మిగిలిన ప్రపంచం అంతా చెప్పగలిగేది ఏంటంటే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ దాడుల మీద, టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేసిందని మాత్రం వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏమని చెప్తారు, మాకు బవల్పూర్ సిటీ మీద కొట్టారు, ఆ సిటీలో చనిపోయారు, కొంతమంది ప్రార్థన చేసుకుంటే మాస్క్ లో కొంతమంది చనిపోయారు, బయట తిరుగుతున్న సివిల్స్ చనిపోయారు, అందుకని మేము తిరిగి ఫైర్ చేసాం. వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద కొట్టారు అనేది? కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రజానికానికి ఖచ్చితంగా తెలవాల్సింది ఏముంది, తిరిగి రిటాలియేట్ చేశారా లేదా, మన గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఏంటి సత్తా ఉందా లేదా. ఎందుకంటే ప్రభుత్వాలు పడిపోవచ్చు, ఒకసారి ప్రజల మీద ఇదైతే ఇమీడియట్ గా పడకపోవచ్చు రైట్. కానీ దీని తర్వాత ప్రజానికం కూడా ఏమంటది, ఇలాంటి ప్రభుత్వం మనకుంటే ఏంటన్న భయాలు కూడా ఉంటాయి రైట్. అవును. రెండోది ఏంటంటే ఒకవేళ ఇలాంటి చర్యకు పాల్పడితే నేను ముందు ఒక విధంగా వార్న్ చేసింది ఏంటి, పాకిస్తాన్ ఎప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్, ఆర్మీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, తిరిగి మనం రాజ్యం ఎప్పుడు వెళ్దామా అన్న రీతిలో కూడా ఆలోచిస్తుంటాయి. ఓకే. ఇలాంటి యుద్ధ సన్నాహాలు ఇలా జరిగినప్పుడు సడన్ గా ఆసిఫ్ మునీర్ అనొచ్చు, ఆల్ రైట్ సరైన. ఓకే రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో